పిల్లలు ముగ్గురు కలిసి బెడ్పై కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. అమర్ కూడా వాళ్ళతో పాటే రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కానీ చిన్నారి అరుంధతి బుజ్జమ్మ మాత్రం ఏదో ఆలోచిస్తూ అలాగే పిల్లల పక్కన కూర్చొని ఉంటుంది. మరోవైపు బాగీ కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే రాతు బాగీకి హెల్ప్ చేస్తూ ఇద్దరు కలిసి కిచెన్లోనే వంట చేస్తూ ఉంటారు. బయట నుండి చిత్రగుప్తుల వారు ఇంటి లోపలికి చూస్తూ ఉంటారు. ఏదో జరగబోతుందన్నట్లుగా చిత్రగుప్తుల వారు ఇంటి లోపలికి చూస్తూ ఉంటే చిన్నారి అరుంధతి బుజ్జమ్మ చిత్రగుప్తుల వారు తనతో అన్న మాటల్ని ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ దుష్టశక్తుల శక్తి ముందు నువ్వు శక్తిహీనురాలివి అవుతావు బాలిక అని చిత్రగుప్తుల వారు అరుంధతి బుజ్జమ్మకి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో నేను కూడా నీకు ఏ విధంగా సహాయపడలేను అని ఆ దుష్టశక్తుల నుంచి నీకు ఈరోజు పెను ప్రమాదమే రాబోతుంది బాలిక అని చిత్రగుప్తుల వారు చిన్నారి అరుంధతి బుజ్జమ్మకి చెప్పిన మాటలన్నిటినీ అరుంధతి బెడ్ పైన కూర్చొని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే చెంబా రూపంలో ఉన్న ప్రచండ ఒక్కసారిగా కళ్ళు మూసుకొని తన చేతిని నుదుటి మీద పెట్టుకొని మంత్రం చదవటంతో ఇంటి లోపల ఒక్కసారిగా కరెంట్ అంతా పోతుంది. అలా కరెంటు పోయేసరికి బయట నిలబడి చూస్తున్న చిత్రగుప్తుల వారు ఇంటి లోపల కరెంటు పోవటంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత చెంబా రూపంలో ఉన్న ప్రచండ ఒక కొవ్వొత్తిని పట్టుకొని దాన్ని వెలిగించి పిల్లలున్న గది వైపు మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటారు. మరి చిన్నారి అరుంధతి బుజ్జమ్మకి ప్రచండ నుంచి వచ్చే పెను ప్రమాదం ఏంటో, ఆ ప్రమాదం నుంచి చిన్నారి అరుంధతి బుజ్జమ్మ తన్ను తాను ఎలా కాపాడుకుంటుందో, తనని కాపాడటానికి బాగీ కానీ అమర్ కానీ ఏ విధంగా సహాయం చేస్తారో అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.